కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా భూముల వేలం పాట రాజకీయ రగడ రాజుకుంది. ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు తడి బట్టలతో స్నానాలు చేసి మేము అవినీతిని నిరూపిస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు నిన్న తడి బట్టలతో స్నానాలు చేశారు. సవాల్ను స్వీకరించినటువంటి కాంగ్రెస్ ప్రస్తుత చైర్మన్ ఇనుకాల వెంకట్రామిరెడ్డి కూడా తాను కూడా ఇక్కడ తడి బట్టలతో స్నానాలు చేసి భద్రకాళి దేవాలయం దగ్గరికి వెళ్ళి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ గుడి అపవిత్రమైందన్నటువంటి ఆలోచనతో వరంగల్ బీజేపీ నేతలు కూడా దీన్ని శుద్ధి ప్రక్రియ మొదలు పెడుతున్నామని చెప్పి పసుపు నీళ్లు జల్లి ఇక్కడ ఉన్నటువంటి అపవిత్రతను తొలగిస్తామని చెప్పి బీజేపీ నేతలు కూడా ఈరోజు భద్రకాళి దేవాలయానికి వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు కూడా రంగప్రవేశం చేసి అక్కడ బీజేపీ నేతలను అడ్డుకున్నటువంటి పరిస్థితి. అంటే నిన్న ఈరోజు ఇక్కడ రాజకీయ పరిస్థితులను గమనిస్తే కేవలం గుడి చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. మరి నాయకులు తమ మాటల మీద నమ్మకం లేక మళ్ళీ గుడుల వైపు వెళ్లారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ప్రజలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షులు రావు పద్మ గారు ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. మరి రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి, దేవుడి పేరు రేంది రాజకీయాలు నడవవా అన్నటువంటి ఒక సందేహం కూడా సామాన్య ప్రజలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రావు పద్మ గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి. ఇప్పటి వరకు రాజకీయాల వైపు ఎందుకంటే నమ్మకాలతోటి వ్యవస్థ నడవాల్సి ఉంటుంది, ప్రజలకు నమ్మకం కలిగించేటువంటి భద్రత భరోసా ఇక్కడ నాయకులు కల్పించాల్సి ఉంటుంది. కానీ తాము చేస్తున్నటువంటి అక్రమాలు అంటే లీడర్ల మీద కాకుండా దేవుడి దగ్గరికి వెళ్తే పవిత్రమైనటువంటి స్నానాలు చేస్తాం, తడి బట్టలతో స్నానాలు చేస్తామని చెప్పి ఇక్కడ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే అంతకుముందే ఏదైతే కూడాకు సంబంధించిన భూముల వేలంపాటు విషయంలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంది. దేనికి అడ్డుకున్నది? ఎందుకంటే దాని చుట్టుపక్కల ప్లేస్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1,30,000 1,40,000 వరకు గజం ఉన్నదాన్ని ఫస్ట్ కూడా భూములు అమ్మడమే తప్పు. ఎందుకంటే ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటూ పోతే రేపు రాబోయే తరాలకు ఏమి ఉండదు. ఇక అమ్ముకొని అభివృద్ధి చేస్తా అనడం కూడా సిగ్గుచేటు. ఏమన్నా అంటే ఇక్కడ ఎమ్మెల్యే మేము అమ్మి అభివృద్ధి చేస్తా అంటాడు. ఇక ఏమన్నా ఉందా? ఇప్పుడు చెప్పండి, ఏం తీసుకొచ్చినావు నువ్వు? ఈ 3 ఏళ్లలో తీసుకొచ్చింది అమ్మి అభివృద్ధి చేస్తానుడు ఒకటనే. దాని విషయంలో మేము అడ్డగించిన మాట వాస్తవము. అప్పటికి మేము అడ్డగించినప్పుడు ఇంకా ఏదైతే ఈ ఎమ్మెల్యే బినామీలు ఆయన బినామీలు అందరూ కూడా అక్కడికి వచ్చి తక్కువ రేటుతోని 62,000 రూపాయలకు గజం తక్కువ రేటుతోని ఏ విధంగా మీరు చేసిండో మనం చూస్తున్నాం. 1,30,000 రూపాయలు ఉన్న గజాన్ని ఇలా ఏదైతే 60,000కు 62,000కు అమ్మిచ్చిండో ఆయన బినామీ. ఏవైతే మేము గొడవ చేస్తుంటే ఒకరు వచ్చి ప్రైవేట్ వ్యక్తి వచ్చి వేలంపాట వాడితే 97,000 రూపాయల గజం ఒక్క ప్లాట్ మాత్రం అది అంగమంగానే ఇప్పుడు ఎట్లయితే మా వెనకాల మాకు వచ్చేటి రావని చెప్పి అక్కడికి క్లోజ్ చేసింది. అంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. ఎంతసేపటికి ఎన్ని పైసలు దండుకోవాలి, ఎక్కడి నుంచి ఎన్ని రావాలి, ఇక 3 సంవత్సరాలు అయిపోవచ్చింది, ఇక ఎట్లా దండుకోవాలి అనే ఒక ఆలోచనతోనే, ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రవర్తిస్తుండో. ఆయన ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. ఇంకా ఏదైతే గుడికి పోయి ప్రమాణాలు అంటున్నారు చూడండి, అసలు కొద్దిగానన్నా వాళ్ళకు ఆలోచన ఉండాలి. మీరు చేసేటివే తప్పు పనులు, అన్ని తప్పు పనులు పెట్టుకొని అంతకుముందు ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు చేసిండు, ఏ విధంగా అవినీతి అక్రమాలు ఏ విధంగా చేసిండో మనం చూసినాం. అవన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పిన. ఎందుకంటే వాళ్ళ శకం ముగిసింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడదాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ అట్లాంటి ఆయనే ఇప్పుడున్న ఇక్కడ గెలిచిన నాయని రాజేందర్ రెడ్డి కూడా ఏమి తక్కువ తినకుండా, అరే నువ్వు గన్ని తిన్నావురా బాయ్ అంటే నేను ఇంకెన్ని తినాలి అన్నట్టు ఇద్దరికిద్దరు దొందు అయిపోయి ఇవాళ ప్రమాణాలు చేస్తాను. దేవుడి దగ్గర ప్రమాణం చేయాల్సిన అవసరం ఏంది? నీకు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే రోడ్డు మీదకి పోయి ప్రజలను పిలిచి మాట్లాడు. దేవుని మీద ప్రమాణాలు ఎందుకు? ఇంకా పాపం చుట్టుకుంటుంది. అది బంద్ చేసి ఈ ఉత్తుత్తి డ్రామాలు బంద్ చేసి ఉత్తుత్తి ప్రమాణాలు బంద్ చేసి ఇద్దరు ఇక నీవు ఎట్లయినా టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఎవరు విశ్వసిస్తలేరు. ఇప్పటికైనా గెలిపించిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయని రాజేందర్ రెడ్డి ఒక చిత్తశుద్ధితోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఆలోచన చేయాలి. ఆ ఒక్క నిజాయితీగా పనిచేస్తే నమ్ముతారు తప్పితే ఇట్లాంటివన్నీ మానుకోవాలని నా సూచన. ఓకే, ఇక్కడ దేవుడి చుట్టూ కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాలు చేసింది సరే, ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా పసుపు నీళ్లు జల్తామని చెప్పి మళ్ళీ రాజకీయ తెరకి తీయడాన్ని ఎట్లా చూడవచ్చు? అసలు నిజంగా అపవిత్రం అయిందని చెప్పి ఆలోచిస్తే ఆలయ పూజారులు కానీ అధికారులు కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి రాజకీయంగా బీజేపీ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఒక్కటి అంటే భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి మోసాలు చేసి దగాలు చేసి అవినీతి సొమ్ముతోని ఏవైతే చేయాలని అనుకుంటున్నారో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు భద్రకాళి గుడిలో అడుగుపెట్టి ప్రమాణం చేసిందంటే అక్కడ ఏదైతే ఇక ఒక శుద్ధి చేయాలని, అంటే ఏదో లోపలికి వచ్చి అమ్మవారి దగ్గరని కాదు, పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తే మంచిదనే. కానీ మేమేమో రాజకీయ లబ్ధి కోసమో దేనికోసమో కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, నిజాయితీగా పనిచేస్తుంది, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది.
కాబట్టి మేము ఆ విధంగానే అనుకున్నాం తప్పితే ఎక్కడ కూడా ఏదో రాజకీయం చేయాలని తడిబట్టలతో మేము పోయేటోళ్ళం కాదు. మేము ఏదైనా ఉంటే ప్రజల్లో కొట్లాడతాం, ప్రజల మధ్యన ఉంటాం. ఈ డ్రామాలు దొంగ డ్రామాలు మేము పెట్టుకోము. ఇవన్నీ వాళ్ళ డ్రామాలు ఇప్పటికైనా మానుకొని ఇద్దరికిద్దరు దొందే. ఆయనేం తక్కువ తినలేదు, ఈయనేం తక్కువ తినలే. కాబట్టి ఇద్దరు కూడా ఇంకా ప్రమాణాలు మానుకొని ఏదైతే ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయని రాజేందర్ రెడ్డి ఈ 2 ఏళ్ళనైనా ఆ ప్రజలలో పోయి అక్కడ ఏవైతే ఉన్నాయో ఇలా రోడ్లు అధ్వాన్నమైన పరిస్థితి, డ్రైనేజ్ అధ్వాన్నమైన పరిస్థితి ఎప్పటికెప్పుడు మునుగుతున్నాయి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి అభివృద్ధి కోసం పనిచేయాలని నేను వారిని కోరుతున్నాను. ఓకే, ఇప్పటికీ హనుమకొండలో ఉన్నటువంటి భూములను వేలం చేస్తున్నటువంటి క్రమంలో ఒక రకమైనటువంటి ఆందోళన ఇటు బీజేపీ చేసింది, అలాగే తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అనిపిస్తుంది. మరి ఇంకా కొన్ని భూములు కూడా వేలం వేయాల్సి ఉంది. మరి దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పటికే అవినీతి జరిగిందని చెప్పి ఇంత రాజకీయ రగడ జరుగుతుంది. రేపు భవిష్యత్ తరాలకు కూడా భూములు లేకపోతే రేపు ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేక స్పోర్ట్స్ యాక్టివిటీ నిర్వహించేటువంటి ఒక క్రీడా మైదానాలు కానీ నిర్మించవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో భూములు కొనాలన్నా కానీ నిర్మించాలన్నా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలన్నా అది చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బందికర వాతావరణంలో గవర్నమెంట్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఏ గవర్నమెంట్ వచ్చినా రేపు భవిష్యత్తులో ఇబ్బంది. మరి రాబోయే వేలాన్ని కూడా మీరు ఎట్లా చూస్తున్నారు? ఇంకా కొన్ని భూములు కూడా వేలం వేస్తా అని చెప్పి బహిరంగంగానే ఫ్లెక్సీలు పెట్టినటువంటి నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ భూములు అమ్మే దానిలో మేము పూర్తిగా వ్యతిరేకము. అంతకుముందే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారు ఎన్నో భూములు వేలం పాటు వేసి ఎన్నో భూములు అమ్మిండు, అయిపోయింది. ఇక ఈయన వచ్చిన వాళ్ళు అమ్మితే ఇట్లా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం గవర్నమెంట్ భూములు అమ్ముకుంటూ పోతే ఇంకా ప్రజలకు మిగిలేది ఏమున్నది? కాబట్టి దాని విషయంలో వ్యతిరేకం. అదేవిధంగా కాజీపేటలోని వైఎస్ఆర్ నగర్ ప్లేస్కు సంబంధించిన దాని విషయంలో అది సీలింగ్ ల్యాండ్, దాదాపుగా 40 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు నివాసం ఉంటున్నారు. దాన్ని కూడా ఖాళీ చేపించి ఇవాళ నాయని రాజేందర్ రెడ్డి ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం చూస్తుంది కదా ఏందనేది. ఖాళీ చేపించి ఆ ప్లేస్ను ప్రైవేటు వ్యక్తులకు ఒప్పచెప్పి దానిలో తన వాటా కుదుర్చుకోవడం కొరకే దాని మీద ప్రయత్నం చేసిండు. దానిలో కూడా నేను వ్యతిరేకించిన. ఎందుకంటే ఇలా అధికారంలో నేనున్నా కాబట్టి నేను ఏది చెప్తే అది వేదం, పోలీసులతో చెప్తా, ఇంకోటి చెప్తా అని దాంట్లో కూడా నాటకాలు డ్రామాలు చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళని మభ్యపెట్టుకుంటూ 10 మందికి నేను గవర్నమెంట్ నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు ఎట్లెట్లు ఇస్తారు? అక్కడ ఏదైనా ఉంటే కలెక్టర్ రావాలి, అక్కడ ఉన్నోళ్ళకి ఇవ్వాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. నీకు సొంతగా ఎక్కడైతే అక్కడ మాజీ కార్పొరేటరు ఆయన కూడా జైలుకు పోయి వచ్చిన ఆయన ఎట్లాంటి వాడో అక్కడ అందరికీ తెలుసు. అట్లాంటి వాడిని ముందట పెట్టి ఈ నాయని రాజేందర్ రెడ్డి వాటా కుదిరించుకొని దాని విషయంలో కూడా చేస్తున్నాడు. తప్పకుండా అడ్డుకుంటాం. ఇలాంటి భూములు ఏది ఉన్నా కూడా అమ్మడానికి మేము పూర్తిగా వ్యతిరేకం. అభివృద్ధి విషయంలో చెప్పు మేము కూడా సహకరిస్తాం. ఇంకా మాకు అక్కడ మేము మా కేంద్రంలో ఉన్న దాని విషయంలో కూడా మాకు చేతనంత వరకు ఇలా కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాం, ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చినాం, 1000 స్తంభాలు కూడా పునరుద్ధరణ చేసినాం. ఇలా మాకు చేతనైంది మేము చేస్తున్నాం. ఇక ముందైనా ఖచ్చితంగా నీకేమన్నా ఉంటే ఇక్కడ మా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. మాకు చేతనైంది. కానీ ఈ దొంగ పనులు, అమ్మే పనులు, ఈ వాటాల పనులు బంద్ చేసుకొని అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిదని నా సూచన. ఓకే మేడం, ఇప్పటి వరకు ఇప్పుడు మళ్ళీ భూములు వేలం వేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా, మరి దీనికి సంబంధించి మీకు అన్నీ తెలిసింది. ఎందుకంటే వైఎస్ఆర్ నగర్ దగ్గర కావచ్చు, ఇక్కడ హనుమకొండలోని కొన్ని ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇంకా వరంగల్లో కూడా వేలం వేస్తారని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి ఇట్లాంటి నేపథ్యంలో లీగల్గా మీరు ఏమన్నా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే రేపు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించిన నేపథ్యంలో మరి మీరు మీ ఆందోళన చేస్తున్న ఎక్స్చేంజ్ చేస్తున్నారు, దీనివల్ల ఉపయోగం లేనప్పుడు మరి ఇంకేం స్టాండ్ తీసుకోబోతున్నారు? లీగల్గా వెళ్ళే ఏమైనా అవకాశాలు? తప్పకుండా దాన్ని మా లీగల్కి సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఇక్కడ ఉన్నారు వారిని సంప్రదించి దానికి ఏ విధంగా మేము న్యాయం చేయగలుగుతాం, ఏ విధంగా కోర్టుకు వెళ్తే ఏ విధంగా న్యాయం జరుగుతుందో దాని ప్రకారం కూడా పోయడానికి ముందుంటాం, అడ్డుకునేదానికి ముందుంటాం. ఇవాళ ఇంకొక 2 ఏళ్ళు అయితే ప్రభుత్వం అయిపోతుంది, వచ్చేది మాదే. అధికారులకు కూడా మేము చెప్పదలుచుకున్నా, ఇక్కడున్న అధికారులకు కూడా దయచేసి ఈ ఏదైతే ఉన్నారో నాయకులు, ఈ ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు, మీరు అధికారులు ఇలాంటి తప్పిదాలు చేయకుండా. ఎందుకంటే నేను చూస్తున్నా అధికారంలోకి వచ్చి అయిపోయిన తర్వాత అధికారులే బలి అవుతున్నారు. అట్లాంటి దాంట్లో అధికారులు కూడా బలి కావద్దని నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా లీగల్గా ఏదైతే ఉంటుందో దానికి పోవడానికి కూడా మా వంతు సహకారం మేము అందిస్తాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు ఇక్కడ బీజేపీ చిత్తశుద్ధితో ఉందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వరంగల్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా ఉంటున్న నేపథ్యంలో ఒక లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అభివృద్ధి వైపు ఎంత దూరమైనా వేస్తాం. ఎందుకంటే కేంద్రం ఇప్పుడు ఇచ్చేటువంటి స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత సిటీ కావచ్చు, అలాగే వరంగల్కి సంబంధించినటువంటి యునెస్కో గుర్తింపు తెచ్చినటువంటి రామప్ప కావచ్చు, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఇనిషియేషన్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఏమైనా డెవలప్ కావాలంటే ఇక్కడ కేంద్రం నుండి నిధులు తెప్పించేటువంటి బాధ్యత
బాధ్యత మేము తీసుకుంటాం తప్ప ఉన్నటువంటి భూములను వేలం వేసి ఇక్కడ అభివృద్ధికి అడ్డుపడితే మాత్రం సహించేది లేదన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ భద్రకాళి దేవాలయానికి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే గుడి అపవిత్రమైందన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ నేతలు కూడా ఇక్కడ పసుపు నీళ్లు చల్లేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజు కూడా పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, అవసరమైతే లీగల్ ఒపీనియన్కి వెళ్ళి రేపు అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి వ్యవస్థలన్నిటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అధికారులు కూడా దీన్ని తీవ్రంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి అధికార పార్టీల ఆలోచనలు విని మోసపోయి తమ జీవితాలు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడ నిజాయితీగా ఉండాల్సినటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ అధికారులు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అభివృద్ధి వైపు మేము అడుగులు వేస్తున్నాం, అభివృద్ధికి సహకరిస్తాం తప్ప ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం సృష్టించి వరంగల్ అభివృద్ధిని నాశనం చేస్తే మాత్రం సహించేది లేదన్నటువంటి విషయాలు కూడా వరంగల్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలు అలాగే ప్రస్తుతానికి హనుమకొండ మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.